ఐఐటీలో ట్రిపుల్ ఐటీలో బీటెక్ చేయాలనేది మీ డ్రీమా? అయితే ఇది ఇండియాలో ఒకే ఒక యూనివర్సిటీ వల్ల సాధ్యం. అదే జేకే లక్ష్మీపతి యూనివర్సిటీ. ఇప్పుడే సంప్రదించండి. నేను ఆ పిల్లంటే నాకు ఇష్టము. ఆ పిల్లతోటి బతికాను. వాళ్ళకి ఆడపిల్లలు పుట్టడం ఇష్టం లేదు సార్. ఒప్పించే పెళ్లి చేసుకుంది కూడా. మొన్న బారసాలు కూడా చేసాము. డబ్బు కోసం మట్టుకు ఆవిడ టార్చర్ పెడతాను. అదైతే మా క్లారిటీ అర్థమవుతుంది. ఆ మాటలు అయితే వర్షం బాగాలేదు. అంత మొండిదయ్యి వాళ్ళ ప్రాణా తీసుకున్న మనిషి అయితే కాదు. ఆవిడ చాలా ధైర్యం. చచ్చిపోయిందని ఫోన్ చేస్తారంత అది ఇప్పటికి వచ్చి మా దగ్గర రాలేదు. శ్రీకాకుళంలో తల్లి ఇద్దరు చిన్నారులు ఆత్మహత్య తెలియని పరిస్థితులు అయితే ఈరోజు ఉంది. అయితే ఇప్పుడు ఎవరైతే చావు బతుకులు ఉన్నారో ఆవిడ తల్లి అంటే చిన్నారుల అమ్మమ్మ ముమ్మాటికి ఇది ఆత్మహత్య కాదు, హత్యే, నా కూతురిని నా మనవల్ని హత్య చేశారంటూ ఆవిడ కన్నీరు మున్నీరు అవుతుంది. ఆవిడతో పాటు ఊరు మొత్తం కూడా శోక సముద్రంలో అయితే మునిగి తేలుతుంది. అయితే అసలు ఆవిడ ఇంత ఘాతకానికి పాల్పడడానికి కుటుంబ కలహాలు ఏమైనా కారణం ఉందా? అత్తారింట్లో వేధింపులు ఉన్నాయా? అసలు ఎందుకు ఈ పరిస్థితి ఈరోజు ఆ కుటుంబానికి వచ్చింది? ఒక్కసారి ఆవిడ పిల్లల అమ్మమ్మ మాటల్లో తెలుసుకుని ప్రయత్నించారు. నేను మేస్టల కాల్ మీద పడ్డాను, డాక్టర్ కాల్ మీద. అమ్మ నీ కూతుర్ని బతికిస్తాను అన్నారు. ఏదికి పుట్టిందా పిల్ల? నువ్వు 3 నెలలు కష్టపడి అంకట్లయితే నీ మనవరాలు దక్కుతుంది అన్నారు. నేను అడిగి 4వ నెల వచ్చింది. నేను 3వ నెల ముహూర్తంగా తీసుకెళ్లారు బాబు. అలా ఆలోచించుకొని అనుకోలేదు. నేను రైతు చేసి పెంచుకుంటున్నా అన్నాను. నా 3 కొడుకులు, రాముల తిల్లడి కొడుకులు, చెల్లెలు అంటే ప్రేమ. నా కొడుకు నీ కూతురు అంటే నాకు ఇష్టము. నేను ఇష్టంతో పెంచానండి. మా ఊరు ఎమ్మెల్యే నాకు ఉద్యోగం ఇచ్చాడండి. ఆ కూతుర్ని పెంచుకుని ఉండమని. నాయన నేను ఏడు చెప్తాను. వాళ్ళు ఎంత బలి సాగు చేసి చంపేస్తారు అనుకోలేదు బాబు. వాళ్ళు కేసు చేస్తారు. నీ నాయనకి ఏ ఊరికి మేస్తారు. నేను తట్టుకోలేనండి సార్. ఆఖరిగాను మీ కూతురు మీతో ఎప్పుడు మాట్లాడారు? రాత్రి 9ంటికి ఫోన్ చేసింది సార్. ఏమమ్మా చేసావు, నీ ఫోన్ అవ్వట్లేదు అన్నది. ఎందుకు చేసావమ్మంటే పాపని టెస్ట్లకు తీసుకెళ్ళాను, చిన్న పాపని, 3వ నెల పిల్లకి. అయితే అమ్మ నేను శాలరీ అందుకొని వస్తాను, పెన్షన్ మా ఆయన లేదు, 4 పిల్లలు, పెన్షన్ అందుకొని నేను వస్తాను మధ్యాహ్నంకి, మీరు హాస్పిటల్కి రండి అమ్మ అన్నాను. ముసలమ్మ నేను కొన్ని తిట్లు తిడుతుంది, నీ పక్కన ఆలకిస్తాను. ఆడపిల్లలు పుట్టిసారు, మండల ఆడపిల్లలు పుట్టిసారు, మా గురుండే పుట్టారేటి ముసలమ్మ మాటలు నేను వింటాను. ఇన్ని నువ్వేమనకమ్మ అక్కడికి వచ్చా అందువని పాప అన్నది. అక్కడితోటి ఫోన్ కట్ చేసింది. అక్కని పిల్లని అప్పుడు కొడతాను కదా ఫోన్ కట్ చేసింది. నా వరకు తెల్లారి 6 గంటలకి మా పెద్ద బాబు ఫోన్ వచ్చింది. మీ పిల్లలు తల్లిలు 2 చనిపోనరా, వచ్చి చూసుకుని వెళ్ళిపోండి అన్నారు. ఇంకెంత ధైర్యమైన ఎదవలండి వాళ్ళు. వాళ్ళు ఏ పిట్రోలట్టు కాల్సిమంతో 3 జీవితాలు ఆడుకోనరండి. నేను ఎలాగ బతకాలి? నేను ఆ పిల్లలంటే నాకు ఇష్టము. ఆ పిల్లతోటి బతికాను. నేను ఎలాగ బతకాలి చెప్పండి సార్. వాళ్ళకి ఏడు చెయ్యాలంటే చెయ్యండి సార్ మీరు, అంతే. ఇంక మేమేం అనలేము. వాళ్ళు బలిమినే చంపారు. వాళ్ళకి ఆడపిల్లలు పుట్టడం ఇష్టం లేదు సార్. కూడా నల్గొండలో ఉన్నాడు. పిల్ల బారసాలకు కూడా రాలేదు. పిల్ల బారసాలు పిలిచినా రాలేదు. 2 ఆపరేషన్లు అయినాయి ఈ హాస్పిటల్. ఈ పిల్లకి కానీ పిల్లం పక్కన 2 రోజులు కూకోలేదు, అంతే. ఆ ఎదవకు డబ్బుకి వెళ్ళిపోండి. ఆడి పిల్లలు అక్కర్లేదు. వాళ్ళంతా మోసగాలని మనం అనుకోలేదు. నా సంసారం దారిపోసాను సార్. 10 లక్షలు ఇచ్చాను సార్. సారీ సీరు 10 లక్షలు ఇచ్చాను. వాళ్ళ భూములతో వాళ్ళు ఎట్ట అడుక్కొని తండ్రా బోల్డ్ భూములు ఉన్నాయి. వాళ్ళకి ఎలా చేస్తారా భూములతో అందులో పాతారు. మీ నాయకులు అంతే. ఇప్పుడు ఎవరైతే ఇద్దరు చిన్నారులు కోల్పోయినటువంటి తల్లి ఈ రోజు ఐసీయూలో చావు బతుకులు ఉన్నది. ఆవిడ వదులు కూడా ఇక్కడే ఉన్నారు. ఒకసారి ఆవిడ మాటలు చూద్దాం. అమ్మ అసలు ఆవిడకి ఏమైనా కష్టాలు ఉన్నాయా? కుటుంబ కలహాలు కలహాలు అటు లేవండి. ఆవిడ చక్కగా అందరం ఒప్పించే పెళ్లి చేసుకుంది కూడాను. మొన్న బారసాలు కూడా చేసాము. వాళ్ళు పిలిచారు, మేము కూడా వెళ్ళాం. మాకు కలిగింది మేము పెట్టాము. అంతా బాగానే ఉంది. రాత్రి 9 అప్పుడు ఫోన్ చేసింది మాకు. ఫోన్ చేసి ఇలా ఫ్యామిలీ ఆపరేషన్ చేయించుకోలేదు అంటే, మాకు ఒంట్లో ఎవరికి బాగాలేదమ్మా, పొద్దున్న లేసి అమ్మ దగ్గరికి వెళ్తాం, మీ అమ్మతో మాట్లాడి ఎవరం ఒకరు వస్తామని చెప్పాం. అంతే. తెల్లవారు లేసినప్పుడు ఫోన్ వచ్చింది చచ్చిపోయారు అని. కానీ వాళ్ళైతే డబ్బు కోసం మట్టుకు ఆవిడ టార్చర్ పెడతారు.
అదైతే మా క్లారిటీ అర్థమవుతుంది. వాళ్ళ మాటలు అయితే వర్షం బాగాలేదు, చాలా ఘోరంగా మాట్లాడుతున్నారు. వాళ్ళు ఏడు తిడుతున్నారు వాళ్ళకే తెలియట్లేదు. మాకన్నా పెద్ద నలుగురు పిల్లల తల్లి ఆవిడ ఎంత వరస్ట్ మాట్లాడుతుందని చెప్పుకోలేం మేము, అంత గలీజ్గా మాట్లాడుతుంది. మరి ఆవిడకి ఎంత టార్చర్ పెట్టారా, ఇలా చేసుకుందా, ఆవిడ చేసుకుందా, లేకపోతే వాళ్ళు చేశారని మాకైతే అనుమానమే. వాళ్ళైతే చంపేశారని మా అనుమానం, పక్కాగా చంపేశారు. వాళ్ళ తల్లి 10 మంది ఉంటారండి, ఈవిడ ఒక్కదాయి అంత మొండిదాయి, వాళ్ళ ప్రాణాలు తీసుకునే మనిషి అయితే కాదు. ఆవిడ చాలా ధైర్యం, కానీ వాళ్ళే చంపేశారు. మా అనుమానం వాళ్ళు చంపేశారు అనేసి. వాళ్ళు మరి అంటే వాళ్ళ అత్తవారు కానీ ఎవరైనా సరే ఇక్కడికి వచ్చే పరిస్థితి ఉందా? వాళ్ళు ఏమని చెప్తున్నారు? వాళ్ళైతే ఎవరు రాలేదంటే వాళ్ళ బావగారు ఒక్కరే వచ్చారు ప్రెసిడెంట్. అతను కూడా మాకు కలలేదు ఎంతవరకు, అటు ఇటు తిరుగుతాను అతను. ఇలా కష్టం జరిగింది, ఇలా సుఖం జరిగిందని మాకు చెప్పలేదు. ఏటనేది మనసు చెప్తే కదా తెలుస్తుంది. పోనీ ఆవిడ చేసుకుందా లేకపోతే వాళ్ళు చంపేశారు, ఏదో ఒకటి చెప్పాలి కదా. తెల్లవారులేసి మేము చూసినప్పుడు ఇలా ఉందని కూడా చెప్పలేదు మాకు. చచ్చిపోయిందని ఫోన్ చేశారు అంత, ఇప్పటికి వచ్చి మా దగ్గర రాలేదు కూడా. వాళ్ళకి చేతులకు వచ్చాయి, కనీసం పెంచలేకపోతే మా ఇంటికి పంపించవచ్చు కదా. మరి అంత కఠినంగా తయారవుతారు. ఎక్కడో చూస్తున్నాం కానీ ఇలా మన లోకల్లో జరుగుతుంది అనుకోలేదు. ఈ రోజు శ్రీకాకుళంలోని జరిగినటువంటి అన్యాయాన్ని మొత్తం ఊరు మొత్తం కూడా అయితే ఖండిస్తున్నారు. అయితే నా కూతురు ఆత్మహత్య చేసుకున్నటువంటి పిరిగిదాయి కాదు, కేవలం అత్తవారింట్లోనే వేధింపులే ఈరోజు అది ముమ్మాటికి హత్య అంటూ కూడాను వాళ్ళైతే వాపోతున్నారు. ఏదేమైనప్పటికీ ఈరోజు నిండు ప్రాణాలు అయితే ఈరోజు గాలిలో కలిసిపోయిన పరిస్థితి ఉంది. అయితే ఆ తల్లి కూడా ఈరోజు ఐసీయూలో చావు బతుకుల్లో ఉంది. ఆ తల్లికి ఏమీ జరగకూడదు అనుకుంటూ కూడా అందరూ కూడా కోరుకుందాం. అదేవిధంగాను ఆ తల్లి ఈరోజు నోరు విప్పితేనే నిజాలు బయటకు వస్తాయి. ఆవిడ ఒక్కసారి కళ్ళు విప్పి అసలు ఏం జరిగిందో చెప్పాల్సినటువంటి ప్రత్యక్ష సాక్షి ఆవిడే మిగిలిపోయి ఉంది. కాబట్టి ఏదేమైనప్పటికీ ఇటువంటి కష్టం ఏ కుటుంబానికి రాకూడదని కోరుకుందాం. థ్యాంక్ యూ, సుమన్ టీవీ.